హే గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ దాస్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఇట్లాంటి డెస్టినేషన్ మీరు ప్లాన్ చేస్తున్నారా? ఈ డెస్టినేషన్ లో మనం గిన సెల్ఫ్ డ్రైవ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఇలాంటి ఫారెన్ లొకేషన్ లో మనం సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ బండి 100, 120 స్పీడ్ మీద మనం కొడుతుంటే దాని కిక్కే వేరే ఫ్రెండ్స్. కానీ మనము ఫారిన్ లో మనం బండి నడపాలంటే మనకు ఫస్ట్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అనేది ఉండాలా. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కాదు, పర్మిట్ అనేది ఉండాలా. సో అది ఏ విధంగా తీసుకోవాలో మన వీడియోస్ చూద్దాము. ఫస్ట్ మనకి మన డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఆ డ్రైవింగ్ లైసెన్స్ మనం బేస్ చేసుకుని మనము పర్మిట్ అనేది మనం తీసుకోవచ్చండి. దానికి రెండు విధాలుగా ఉన్నాయి. ఒకటి మనం ఆర్టీఓ నుంచి తీసుకోవచ్చు, రెండోది వీడియోలో చెప్తాను. చాలా ఈజీ స్టెప్ అండి. ఒకవేళ మనం ఆర్టీఓలో తీసుకోవాలనుకుంటే చాలా రామాయణం ఫ్రెండ్స్. ఎందుకంటే మన పాస్పోర్ట్, మనం ఈ కంట్రీకి అయితే వెళ్తున్నాం దాని ఒక వీసా, వ్యాలిడ్ వీసా, అండ్ మన హెల్త్ డాక్యుమెంట్స్, ఫామ్ 4A, ఫామ్ 1A, ఇలాంటివి చాలా ప్రొసీజర్స్ అయితే ఉంటాయండి. ప్లస్ టైం టేకింగ్. అట్లానే మనం తీసుకోవచ్చు, కానీ అది ఒక కంట్రీకే. కానీ మనకి ఇంటర్నేషనల్ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళు మనకి 150 కంట్రీస్ కి ఎలిజిబుల్ గా పర్మిట్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. అది ఏ విధంగా చేయాలో చూడండి. ఫస్ట్ మనం గూగుల్లో ఓపెన్ చేసుకున్నామండి. అక్కడ ఇంటర్నేషనల్ డ్రైవర్స్ అసోసియేషన్ అని టైప్ చేద్దామండి. టైప్ చేస్తే మన లింక్ అనేది వచ్చేస్తుంది. సో లింక్ ఓపెన్ అయిన తర్వాత పేజ్ చూడండి. ఇక్కడ మనకి పైన కంట్రీస్ అయితే ఉంది. సో కంట్రీస్ చూద్దాం, ఏ కంట్రీస్లో ఇది వ్యాలిడ్ అయితే ఉంటాయి. సో చూడండి ఫ్రెండ్స్, టోటల్గా కంట్రీస్ వచ్చి ఇక్కడ లిస్ట్ ఆఫ్ కంట్రీస్లో మనకి ఆఫ్రికాలో వచ్చేసి మనకి అర్జెంటీనా, బెర్లిన్, ఈజిప్ట్, జినీవా, లిబియా, ఇవన్నీ కంట్రీస్ ఉంటాయి. ఏషియాలో వచ్చేసి చూద్దాం ఫ్రెండ్స్, మనకి ఆఫ్ఘనిస్తాన్, బాలి, ఇండియా, ఇరాన్, ఇజ్రాయెల్, ఇవన్నీ వస్తాయండి ఏషియన్ కంట్రీస్లో. సో ఇవన్నీ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఫ్రెండ్స్. సో చూడండి బాగా క్లియరిటీగా మనకి ఏవే కంట్రీస్ మనం వెళ్ళగలము. ఇది ఏషియాలో అండి. నెక్స్ట్ మనకి యూరోప్ కూడా వస్తుంది. యూరోప్లో కూడా కంట్రీస్ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఓషియానా, దాని తర్వాత నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఇవన్నీ కంట్రీస్ అండి. టోటల్ 150 కంట్రీస్ అండి. ఎక్కడైతే ఐడిపి అంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ అసోసియేషన్ వాళ్ళు మనకి పర్మిట్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో చెక్ చేసుకోండి ఇవన్నీ. నెక్స్ట్ పెద్ద డౌట్ అనేది మనకు వచ్చేది మన ప్రైజింగ్ అండి. సో మనం ప్రైజింగ్ తీసుకుంటామండి. మన ప్రైజింగ్ ఎట్లా ఉంటుందో, ఒకవేళ మీకు సాఫ్ట్ అండ్ హార్డ్ కాపీ తీసుకోవాలనుకుంటే 3 ఇయర్స్కి మనకు పడే కాస్ట్ వచ్చి 6,849 రూపీస్. 2 ఇయర్కి పడే కాస్ట్ వచ్చేసి 6,502 రూపీస్. అండ్ 1 ఇయర్కి పడే కాస్ట్ వచ్చేసి 5,982 రూపీస్. ఒకవేళ ఓన్లీ డిజిటల్ కాపీ తీసుకోవాలనుకుంటే 3 ఇయర్స్కి మనకు పడేది 5,115, 2 ఇయర్స్కి వచ్చేసి 4,769, అండ్ 1 ఇయర్కి వచ్చేసి 4,248 అండి. సో ఇవి మనకు పడే ప్రైజెస్. ఇప్పుడు మనం కంపారిజన్ చేసుకుంటే రెండింటికి డిఫరెన్స్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్. సాఫ్ట్ కాపీ ప్లస్ హార్డ్ కాపీ తీసుకుంటే మనకి బెనిఫిట్స్ వచ్చేసి ఐడిపిఏ ఫార్మేట్ అనేది వస్తుందండి దీనిలో. ప్లస్ ఫ్రీ ప్లాస్టిక్ ఐడెంటిటీ కార్డ్ కూడా వస్తుంది. ప్లస్ గ్లోబల్లీ అన్ని చోట ఇది రికగ్నైజ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ 12 లాంగ్వేజెస్లో అది ట్రాన్స్లేట్ అయి ఉంటుంది బుక్లెట్లో. డిజిటల్ కాపీ అయితే మనకు షార్ట్ పీరియడ్లో అయితే మనకు దొరికేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈజీగా యాక్సెసిబుల్ చేసుకోవచ్చండి. ఇదండి దీని యొక్క యూస్ఫుల్. సో ఇప్పుడు మనం మన ఐడిపి అనేది మేము క్రియేట్ చేసుకున్నామండి. సో ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మనం మన లైసెన్స్ ఎక్కడి నుంచి అయితే ఇష్యూ అయిందో అది మనం సెలెక్ట్ చేసుకున్నాండి. సో ఇండియా కాబట్టి ఇండియా పెట్టుకున్నాము. సో శ్రీలంక తీసుకున్న తర్వాత సో అక్కడ మనకు పర్మిట్ ఉందో లేదో మనకు చూపిస్తుందండి. సో ఇక్కడైతే ఉంది, ఓకే, ఇక్కడ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అయితే అవైలబుల్ అయితే ఉంది. సో మన అప్లికేషన్ అనేది మనం స్టార్ట్ చేసుకోవడం ఇక్కడ. సో అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత సో పేజ్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ రిలేటెడ్ డ్రైవర్స్ డీటెయిల్స్, నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ ఫొటోస్, షిప్పింగ్, రివ్యూ యువర్ ఆర్డర్స్ అండ్ పేమెంట్. సో టోటల్ 5 స్టెప్స్ కింద వస్తుందండి. సో ఫస్ట్ మనం మన పేరు అనేది అంటే మన జీమెయిల్ ఐడి అంటే ఈమెయిల్ ఐడి అనేది మనకి పెట్టుకున్నామండి ఇక్కడ. నెక్స్ట్ మన వాట్సాప్ నంబరు, దెన్ మన ఫుల్ నేము, బర్త్ ప్లేస్, పర్మనెంట్ అడ్రస్, మన ఎక్కడో మన డేట్ ఆఫ్ బర్త్, సో మంత్ ఇయర్ అంతా చేసి మన మేలా ఫీమేలా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనం ఏ కంట్రీకి అయితే వెళ్ళాలి అయితే మనం డెస్టినేషన్ తీసుకుంటాం అన్ని మొత్తం చేసుకున్న తర్వాత ఎన్ని ఇయర్ కోసం మనం తీసుకుంటున్నాం. ఒకవేళ 3 ఇయర్ కోసం వ్యాలిడిటీ అయితే మనకి 6,849 రూపీస్ పడుతుంది అండి. రెండు అంటే సాఫ్ట్ కాపీ అండ్ హార్డ్ కాపీ కోసము. లేదు ఒకవేళ ఉత్త డిజిటల్ కాపీ అయితే మొత్తం 5,115. నెక్స్ట్ వచ్చేసి 2 ఇయర్స్ కోసం మనం ఒకవేళ తీసుకున్నామంటే మనకి సాఫ్ట్ అండ్ హార్డ్ కాపీ వచ్చేసి 6,502 రూపీస్ పడుతుంది. లేదు ఓన్లీ డిజిటల్ కాపీ అయితే 4,769 పడుతుందండి. ఒకవేళ 1 ఇయర్ కోసం వ్యాలిడిటీ అయితే మనం సాఫ్ట్ కాపీ అండ్ హార్డ్ కాపీ వచ్చేసి 5,982 రూపీస్ అవుతుంది. అండ్ ఓన్లీ డిజిటల్ కాపీ అయితే 4,248 రూపీస్ పడుతుంది. సో ఇదండి మనం ఫస్ట్ మనం 1 ఇయర్ కోసమే తీసుకుంటాము. రెండు అంటే హార్డ్ కాపీ అండ్ సాఫ్ట్ కాపీని సెలెక్ట్ చేసుకున్నామండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫోటో అప్లోడ్ చేయాలా. ఇక్కడ ఏం చూపిస్తున్నాం మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకోటి ఫోటోస్ ఆఫ్ ద డ్రైవర్ లైసెన్స్ అండ్ ఈ సిగ్నేచర్ అండి. సో ఫోటో అయితే మనం అప్లోడ్ చేసుకున్నాం. మొత్తం అయితే ఫోటో ఉంది, ఆ ఫోటో మనం అప్లోడ్ చేసుకుంటామండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు డ్రైవింగ్ లైసెన్స్ అండి. సో మన డ్రైవింగ్ లైసెన్స్ వల్ల ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆ రెండు కాపీ అనేది వాళ్ళకి అప్లోడ్ చేయాలండి. సో ఆ రెండు అప్లోడ్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి ఈ సిగ్నేచర్ అండి. సో ఈ సిగ్నేచర్ ఒకవేళ మీతో ఉంటే ముందు నుంచి మీరు సిగ్నేచర్ చేయొచ్చు, లేదా మీరు ఇక్కడ ఆన్ కంప్యూటర్లోనే మనం డ్రా చేసి ఇచ్చేయచ్చు అండి.
సో, ఆ 2 అయిపోయిన తర్వాత షిప్పింగ్ అడ్రెస్ అంటే మనకి ఆ పార్సెల్ అనేది మన అడ్రెస్ వస్తుంది కదా! ఆ షిప్పింగ్ అడ్రెస్ అండి. ఫస్ట్ మన నేము, ఏ కంట్రీలో ఉంటున్నాము, మన ఇంటి అడ్రెస్సు, స్టేట్ ఏది, మన జిప్ కోడ్ ఏంది, సిటీ కోడ్ ఏంది. సో, టోటల్ ఫిల్ అయిన తర్వాత సో, నెక్స్ట్ వెళ్ళిన తర్వాత రివ్యూ ఆఫ్ ఆర్డర్ అండి. మనం రివ్యూ చేస్తున్నాము అంటే మన పేరు డీటెయిల్స్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబరు, కంట్రీ, మనం ఏ కంట్రీ రెసిడెన్స్ అవన్నీ మన డీటెయిల్స్ ఏవైతే ఇచ్చినామో ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చండి. సో, నెక్స్ట్ మనం పేమెంట్ వెళ్తామండి. ఒకవేళ క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ లేదంటే పేపాల్‌లో మనము క్రెడిట్ చేస్తామండి. సో, క్రెడిట్ అయిపోయిన తర్వాత మనకి పార్సెల్ అనేది ఒక 3-4 డేస్‌లో మనకి ఇంటికైతే వచ్చేస్తుందండి. సో, ఇది ఫ్రెండ్స్ మన డిజిటల్ ఫార్మాట్ ఆఫ్ ఐడీపీ అండి. ఇది నథింగ్ బట్ మన డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉంటుందో అది 12 లాంగ్వేజెస్‌లో ఇక్కడ ట్రాన్స్‌లేషన్ అనేది చేసి ఉంటుందండి. సో, మీరు క్లియర్‌గా చూస్తే మీకు అర్థమవుతుందండి. టోటల్ 12 లాంగ్వేజెస్‌లో మన డ్రైవింగ్ లైసెన్స్‌లో ఏమైతే ఉందో అదే ట్రూ ట్రాన్స్‌లేషన్ అయితే దీనిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే మనకి సాఫ్ట్ కాపీ అనేది వస్తుందండి. ఇది అండి మనకొచ్చిన పార్సెల్. చెప్పాం కదా 4-5 డేస్ లోపలొచ్చింది. సో, ఈ పార్సెల్‌లో వాళ్ళు ఏమిస్తున్నారో మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో, మనకైతే 2 ఐటెమ్స్ ఇచ్చారండి. సో, చూస్తాం ఒక్కొక్క ఐటెమ్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇదేందో చూద్దామండి. సో, దీనిలో అయితే మనకు ఫస్ట్ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదే అండి ఆ పర్మిట్ అనేది. చెప్పాం కదా బుక్లెట్ అనేది ఇస్తారు. సో, ఇదండి బుక్లెట్. దీనిలో మనకి టోటల్ 12 లాంగ్వేజెస్‌లో మనకి మన డ్రైవింగ్ లైసెన్స్ ఒక ట్రూ ట్రాన్స్‌లేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఇది మనకిస్తారు. దాంతో పాటు మనకొక కార్డ్ అనేది ఇస్తారు. సో, ఈ కార్డ్. దీనిలో చూడండి నా ఫోటో కూడా ఉంది ఇక్కడ. నా డ్రైవింగ్ లైసెన్స్ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నాకు నా అడ్రెస్ అనేది దీనిలోనే ఉందండి మొత్తము. సో, ఇవి రెండిటితో పాటు నా డ్రైవింగ్ లైసెన్స్ కూడా నేను క్యారీ చేయాలి ఫ్రెండ్స్. సో, నేను ఏ కంట్రీస్ తోటో చెప్పాను కదా 150 కంట్రీస్. ఆ 150 కంట్రీస్‌కి మనం ట్రావెల్ చేసినప్పుడు ప్రూఫ్స్ అనేది మనం చైర్‌లో తీసుకొని వెళ్ళాలండి. ఈ రెండిటితో పాటు మన డ్రైవింగ్ లైసెన్స్ కూడా మనతో పాటు తీసుకొని వెళ్ళాల. సో, ఇంకోటి దానిలో చూద్దామండి ఏమిచ్చారు. సో, మనకు బ్యాగ్ అనేది ఇచ్చారండి. సో, మన పర్మిట్ అనేది మనం ఈ బ్యాగ్‌లో మనం ఈ పౌచ్‌లో మనం పెట్టుకోవచ్చు. చూసారా? వాళ్ళ తరపున ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు. సో, ఈ బ్యాగ్‌లో మనం చూడండి మా డాక్యుమెంట్స్ అన్నీ మనం దీనిలో పెట్టుకోవచ్చండి. సో, క్రెడిట్ కార్డ్స్ కావాలంటే మన క్రెడిట్ కార్డ్స్, సో, మన డాక్యుమెంటేషన్స్ మొత్తం దీనిలో మనం పెట్టుకోవచ్చు. సో, అన్నీ ఒకే చోట ఉండేటట్లా ఉంటుంది. మనం అక్కడ పెట్టుకున్నాం, ఇక్కడ పెట్టుకున్నాం అని హస్సల్ ఫ్రీగా ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఇది అండి మన ఫిజికల్ ఫార్మాట్‌లో వచ్చిన పర్మిట్ అండి. మనం చూసాం కదా! సో, దీంట్లో మనకి 2 కార్డ్స్ అనేవి వచ్చినాయండి. ఒకటేమో ఇది బుక్లెట్, ఒకటేమో ఇది కార్డ్. సో, ఈ 2 అయితే ఏం లేదండి జస్ట్ పర్మిట్ అండి. మన డ్రైవింగ్ లైసెన్స్ ఒక ట్రూ ట్రాన్స్‌లేషన్ అనేది దీనిలో ఉంటుందండి. టోటల్ 12 లాంగ్వేజెస్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు రష్యా వెళ్ళాము. రష్యాలో మన డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో, ఈ బుక్లెట్‌లో మన డ్రైవింగ్ లైసెన్స్‌లో అయితే ఏం రాసుందో అది వాళ్ళు దీనిలో చదివి వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే. వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్‌తో ఇలా ట్రావెల్ చేస్తున్నారని. అండ్ మోరోవర్ మీకు డౌట్ రావచ్చు ఇది లైసెన్స్ అని. ఇది లైసెన్స్ కాదు ఫ్రెండ్స్. ఇది ఓన్లీ పర్మిట్ అండి. సో, టోటల్ 150 కంట్రీస్ మీకు చెప్పాం కదా! 150 కంట్రీస్‌లో ఇదనేది వాలిడ్ అనేది ఉంటుంది. మోరోవర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది. ఈ 2 ఉంటేనే సరిపోదండి. వీటిలతో పాటు మన డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలా. ఈ 3 వస్తువులు వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, చూస్తారండి. ఈ 3 వస్తువులు లేకపోతే వాలిడ్ కాదు. అండ్ మీకు చెప్పాం కదా! దీనిలో 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అనే ఉంటుంది. సో, మీకు ఏది అనుకూలం ఉంటే ఏ కంట్రీకి అయితే వెళ్తున్నారో ఆ కంట్రీకి స్పెసిఫిక్‌గా మీకు లాస్ట్ నా వీడియోలో చెప్పాం కదా! ఏ కంట్రీకి ఎంత వాలిడ్ అయి ఉంటుందో సో, ఆ వాలిడిటీ తీసుకొని వెళ్ళాలండి. కొన్ని కంట్రీస్‌కి ఓన్లీ 1 ఇయరే వాలిడిటీ ఉంటుంది. సో, కొన్ని కంట్రీస్‌కి 3 ఇయర్స్ కూడా మనం తీసుకోవచ్చు. నేనైతే మీకు సజెస్ట్ చేస్తానండి. బెటర్ మీరు 1 ఇయర్‌ది తీసుకోండి. మీకు అమౌంట్ కూడా తక్కువ పడతది. ప్లస్ మీకు అన్ని చోట వాలిడిటీ కూడా ఉంటుంది. మోరోవర్ ఫ్రెండ్స్ కొన్ని కంట్రీస్‌లో డిజిటల్ ఫార్మాట్ అనేది కొన్ని కంట్రీస్‌లో వాలిడ్ కాకపోవచ్చండి. సో, బెటర్ గో ఫర్ ఫిజికల్ ఫార్మాట్. ఇదైతే మీకు అన్నిటి బాగుంటుంది. ఫిజికల్‌తో పాటు మనకి డిజిటల్ కూడా ఉంటుంది. సో, ఎక్కడైతే డిజిటల్ వాలిడ్ అవుతుందో డిజిటల్ చూపియండి. ఎక్కడైతే వాలిడ్ ఉంటుందో అప్పుడు మీరు ఫిజికల్ చూపియండి. నేనైతే మీకు అదే సజెస్ట్ చేస్తాను. ఒకేసారి 2 తీసుకోండి అని. ఫ్రెండ్స్ మీకు ఇది కూడా డౌట్ రావచ్చండి. మనం ఈ పర్మిట్‌తో ఫారిన్ కంట్రీస్‌లో పోయి మనం టాక్సీ డ్రైవర్‌గా పని చేయొచ్చా లేదా అని మీకు డౌట్ రావచ్చు కదా! చేయొచ్చండి. కానీ ఆ కంట్రీ యొక్క వాలిడిటీ అనేది మీరు చెక్ చేసుకోండి వెబ్‌సైట్‌కి వెళ్లి. 1 ఇయర్ కోసమా, 2 ఇయర్స్ కోసమా, 3 ఇయర్స్ కోసమా చెక్ చేసుకొని వీటిలతో మనము బయట కంట్రీలో కూడా మనం టాక్సీ డ్రైవర్స్‌గా మనం పని చేయొచ్చు. డౌట్ క్లియర్ అయిందా ఫ్రెండ్స్? మరోవైపు వీటిపైన ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మీ డౌట్ అనేది క్లారిఫై చేసి నేను ట్రై చేస్తానండి. అండ్ డిస్క్రిప్షన్‌లో వీటిలో ఒక లింక్స్ అనేది నేను పెట్టేస్తాను. జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే దీన్ని నమ్ముతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ టైమ్ నేను శ్రీలంక పోయినప్పుడు ఇదే పర్మిట్ చూసినప్పుడు నాకు వాళ్ళు కాప్స్ ఏమనలేదు. పర్మిట్ అలౌ చేసుకొని పంపించారండి. సపోజ్ కంట్రీకి వెళ్లారు. ఆ కంట్రీలో ఇది ఒకవేళ అలౌ చేయలేదు అంటే గిన
దీనికి మీకు మనీ బ్యాక్ కూడా వస్తుందండి. వాడు ఏదైతే చలాన్ తీసుకుంటారో కదా, మీతో చలాన్ కట్టించుకుంటారో ఆ చలాన్ ఒక కాపీ అనేది వాళ్ళకి మెయిల్ చేస్తే ఆ చలాన్ అమౌంట్ అనేది వీళ్ళు బ్యాక్ చేస్తారండి. సో ఇదే అండి మనకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ గురించి ఐడిఏ వాళ్ళు ఇస్తున్నారంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ అసోసియేషన్ వాళ్ళు. అండ్ ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మోరోవర్ ఫ్రెండ్స్, మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను. ఎవడైతే నా ఈ కోడ్ అనేది మీరు యూస్ చేసుకుంటే మీకు 10% ఆఫ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో నా వీడియో ఇక్కడే నేను ఏం చేస్తున్నానండి. జై హింద్, వందే మాతరం.